అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ఎవరు వారి హక్కుల గురించి ప్రశ్నించినా, ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఎవరు గొంతెత్తినా మిమ్మల్ని అణిచివేస్తాం, మిమ్మల్ని తొక్కేస్తాం అనే ధోరణిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలోని కూడా ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ 6 అని, సూపర్ 7 అని హామీలు ఇచ్చారో, హామీల విషయంలో చిత్తశుద్ధి లేకుండా ఆ రోజు కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో మాత్రమే వీరు హామీలు ఇచ్చారని స్వయంగా ప్రజలే చర్చించుకునే విధంగా వ్యవహరిస్తున్న తీరు మనందరికీ కూడా తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కూటమి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి కొన్ని సంఘటనలకు సంబంధించి, ముఖ్యంగా నిరుద్యోగ యువకుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, గతంలో మిర్చి రైతులు సంబంధించి గిట్టుబాటు ధర విషయంలో కానీ, పొగాకు రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తద్వారా ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నించడం జరిగింది. ఆ క్రమంలో రైతుల విజ్ఞప్తి మేరకు, రైతు సంఘాల విజ్ఞప్తి మేరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో కానీ, పొదిలిలో కానీ, అదేవిధంగా కొన్ని ఈ లాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా వారి చేతుల్లోకి తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న తీరుల వల్ల నష్టపోయిన కుటుంబాల్ని, అన్యాయానికి గురైన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వెళ్ళినా సరే వేలాదిగా కదిలించిన జనం కూడా కదిలి వచ్చి, ఎక్కడో కూడా ఎవరైనా ఏ నాయకులు కదిలించాల్సిన అవసరం లేకుండా కదిలి వచ్చి తండోపతండాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టి, మీరు మా తరపున పోరాటం చేస్తున్నందుకు మేమందరం కూడా మీ వెన్నంటి నడుస్తామని ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఈ కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ పరామర్శకు వెళ్ళినప్పుడు ఏ విధంగా వందలాది మంది పోలీసులతో, భారీ కేడ్లతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారో పర్మిషన్స్ ఇవ్వకుండా మనందరికీ తెలిసింది. ఆ పల్నాడు పర్యటనలో రెట్టించిన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిస్తే మాత్రమే ఈ ప్రభుత్వం దిగి వచ్చి మనకి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని భావించి ఈరోజు చాలా గట్లంట, కాలువలంట ఏ విధంగా పరుగున జగన్మోహన్ రెడ్డి గారికి చూడటానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేశారో మనందరికీ కూడా తెలిసింది. అందులో ఒక సంఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సానుభూతిపరుడో, కార్యకర్తో, నాయకుడో బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మొన్న జరిగినప్పుడు అందులో జరిగిన చర్చ ఏంటంటే, ఒక సినిమా డైలాగ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఒక ఫ్లెక్సీ పట్టుకొచ్చి అక్కడ ప్రదర్శించడం జరిగింది. అందులో ఉన్నది ఒక సినిమా డైలాగు, రపా రపా అనే సినిమా డైలాగ్ సంబంధించి
దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో 2 గంటల ప్రెస్ మీట్లో అనేక అంశాలు మాట్లాడారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాల అమలుపైన, ఈ రాష్ట్రం అభివృద్ధిపైన, ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన, కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైన అనేక విషయాలు మాట్లాడితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఆ ఒక్కదాన్నే తీసుకుని తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు, మంత్రులు, ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశంలో సీనియర్ నాయకుడైనటువంటి బొచ్చే చౌదరి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి గారి తల నరకాలనే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలనే విధంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు జగన్ గారు తల నరుగుతానంటూ ఏకంగా ఎమ్మెల్యే గోరంట్ల చెప్పిన దాన్ని కొంతమంది మంత్రులు సమర్థించడం, తెలుగుదేశం పార్టీ మీడియా కలిసి, తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన మీడియా కలిసి ఈ ప్రచార హోరులో ఏం జరిగినా దాన్ని ఈ రకంగా మూసివేయాలి అనేది వీళ్ళ ప్లాన్గా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జగన్ గారి మీద మీకున్న ద్వేషాన్ని, ఆయన లేకుండా చేయాలన్న మీ తాపత్రయం, ఆరాటం, కుట్ర, దీన్ని ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఆయన అడ్డే లేకపోతే ఈ రాష్ట్రాన్ని మీరు మొత్తం స్వాహా చేయొచ్చు అనే విధంగా మీ రాజకీయాలు జరుగుతున్నాయనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా లక్షలాది మంది అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు మీ పోలీసుల భద్రత ఇవ్వకపోయినా వాళ్ళే ఈరోజు ఏ విధంగా పల్నాడు ర్యాలీలో జగన్మోహన్ గారు వెన్నంటి నడిచి కాపాడుకున్నారనేది కూడా మనం అందరం కూడా చూసాం. ఈరోజు రాష్ట్రంలో దిగజారిపోయిన లాండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా కొనసాగుతుంది, వీటన్నిటి నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, లాండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టలేక, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సెక్యూరిటీని తగ్గించారు. జిల్లా పర్యటనలకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ సెక్యూరిటీని ఇచ్చే పరిస్థితులు లేవు. పై చౌదరి గారి మీద తగిన చర్య తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అన్స్టాపబుల్ పీపుల్స్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే శక్తి మీకు కానీ, మీ నాయకులకు కానీ, మీ కార్యకర్తలకు కానీ, మీరు మీ చెప్పు చేతుల్లో నడుస్తున్న యంత్రాంగానికి కానీ లేదని మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజలు సంవత్సర కాలం తిరగకుండానే మనం ఈ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, ఈ కూటమి నాయకుల మాటలను నమ్మి మోసపోయాం. మనం మోసపోయి మన జీవితాలను మన్నే ప్రశ్నార్థకం చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మన బిడ్డల విద్యాబుద్ధులు, మన బిడ్డల ఉన్నతి విద్యలు సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే మన ఆరోగ్య భద్రత సాధ్యమని ఈరోజు ప్రజలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ ఘంటాపదంగా సంవత్సర కాలం తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈ కూటమి నాయకుల్ని ప్రశ్నించేందుకు ఈరోజు ప్రజలందరూ కూడా కథం తొక్కుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కోరుకునేది ఒకటే, మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి, తద్వారా ప్రజలకు న్యాయం చేయండి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులుగా మేమందరూ కూడా ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు యోగాంధ్ర పేరుతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది, సంతోషమే. విశాఖపట్నానికి ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది, విశాఖపట్నం ఇంటర్నేషనల్ వైజ్ ఎక్స్పోజర్ రావాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ ఆ కార్యక్రమానికి సంబంధించి మీరు చేసిన ఏర్పాట్ల విషయంలో కానీ, మీరు ప్రజల విషయంలో వ్యవహరించిన తీరు కానీ ఈరోజు గర్హనీయం. అలాంటి విషయాల్లో ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందగల అర్హతలు, అన్ని రకాల వనరులు ఉన్న నగరం విశాఖపట్నం నగరం. ఈరోజు ఈ నగరంపై ఈ కూటమి నాయకులు సవితి ప్రేమ చూపిస్తూ ఉన్నారు, కపటి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం పైన, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కానీ, విశాఖపట్నం అభివృద్ధి కానీ కేవలం పేపర్లోనో టీవీలోనే ప్రకటనలకు తప్ప మీరు అమరావతి మీద
ఎనలేని ప్రేమ చూపించి అమరావతిని ఒక దత్తపుత్రుడిగా మీరు అభివృద్ధి చేస్తూ ఈరోజు విశాఖపట్నం మీద పక్షపాతి ధోరణితో ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు మీరు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్లో అభివృద్ధినంతా కేంద్రీకృతం చేయటం వల్లే, పరిపాలన వికేంద్రీకరణ జరగకపోవటం వల్లే ఈ రాష్ట్రం విడిపోయింది అనేది వాస్తవం. మళ్ళీ అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేయొద్దని, తద్వారా ఈ రాష్ట్రంలో సమైక్యతను సమగ్రతను కూడా పాడు చేయొద్దని ఈ కూటమి నాయకుల్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముత్తడిగా 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చారు. ఒకసారి శంకుస్థాపనలు, ఇంకొకసారి అమరావతి శంకుస్థాపనలు జరుగుతానుంటే అమరావతి. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమానికి, ప్రపంచ యోగా దినోత్సవానికి 3 సార్లు అఫీషియల్ ప్రోగ్రామ్ మోడీ గారు ఇచ్చేశారు. మోడీ గారు నోటి వెంట కానీ, బీజేపీ నాయకుల వెంట కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 నిధులకు సంబంధించి కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి హామీ ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి మనందరం కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మోడీ గారు శంకుస్థాపన చేసిన దాంట్లో ఈరోజు ఏదైతే పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్ల పెట్టుబడులతో, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం. ఈరోజు మీరు చెప్పుకుంటున్న పవర్ ప్లాంట్లు కానీ, మీరు చెప్పుకుంటున్న పోర్టులు కానీ, ఈరోజు మీరు చెప్పుకుంటున్న మీ తీసుకొచ్చామని అనుకున్న సంస్థలు కానీ, పెట్టుబడులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో జరిగిన 14 లక్షల కోట్ల రూపాయల ఒప్పందంలోని భాగమైన మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా మేమే తీసుకొచ్చినట్టు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, అన్ని రంగాలు కూడా ఈరోజు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టకుండా కక్ష రాజకీయాల మీద, కక్షలతోని, కార్పణ్యాలతోని ఈరోజు వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత కక్షలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన వ్యక్తిత్వ హననం పాటుపడిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.